జూనియర్ ఎన్టీఆర్ నా కొడుకు వైద్యానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అభిమాని తల్లి ఆవేదన. ఆ బాలుడిని తల్లిదండ్రులు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల దేవర సినిమా రిలీజ్కి ముందు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ అనే బాలుడు క్యాన్సర్తో బాధపడుతున్నారని, ఎన్టీఆర్తో మాట్లాడాలని అనడంతో అభిమానులు ఎన్టీఆర్తో వీడియో కాల్లో మాట్లాడించారు. అప్పుడు ఎన్టీఆర్ ఆ బాలుడిని వైద్యానికి కావాల్సిన ఖర్చు ఎంతైనా భరిస్తానని చెప్పారు. అయితే తాజాగా ఆ బాలుడు తల్లిదండ్రులు ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడు కౌశిక్ తల్లిదండ్రులు సరస్వతి శ్రీనివాసులు నేడు మీడియాతో మాట్లాడుతూ, క్యాన్సర్తో బాధపడుతున్న నా కుమారుడు కౌశిక్కు వైద్యం సాయం చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు. దేవర సినిమా రిలీజ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ నా కుమారితోడు వీడియో కాల్లో మాట్లాడి వైద్యం కోసం డబ్బులు ఇస్తానని చెప్పారు. కానీ ఎన్టీఆర్ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ప్రస్తుతం కౌశిక్కు చైనాలో అపోలో హాస్పిటల్లో చికిత్స పూర్తయింది. ప్రభుత్వం 11 లక్షలు, టీటీడీ 40 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఇక 20 లక్షలు కట్టాలని ఆసుపత్రి వాళ్ళు అడుగుతున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో వీరు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. మరి ఎన్టీఆర్ అభిమానులు కానీ, ఎన్టీఆర్ కానీ దీనిపై స్పందిస్తారా లేదో చూడాలి. ఇక ఎన్టీఆర్ ఇటీవలే దేవర సినిమాతో వచ్చి మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దేవర సినిమా 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేయనున్నాడు. దేవర 2 సినిమాకు కూడా ఎన్టీఆర్ చేతిలోనే ఉంది.